Myself, Dr. Raviteja Behra. I'm the consultant emergency physician and the managing director of Behra Hospitals, Gopalpatnam, Vizag. NAD నుంచి ఎస్కోటా ఈ 35 కిలోమీటర్స్ రేడియస్ లో ఉండే విలేజెస్ కి ప్రాపర్ కార్పొరేట్ హాస్పిటల్ సెటప్ లేక ఎటువంటి మేజర్ మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినా, ఎటువంటి ట్రామాస్ వచ్చినా, దే హ్యావ్ టు గో టు ద సిటీ ఆర్ ఎల్స్ దే హ్యావ్ టు గో టు విజయనగరం, విచ్ ఇస్ వెరీ లాంగ్ ఫర్ దెమ్. చాలా లాంగ్ గా ట్రావెల్ చేయాల్సి వస్తుంది. సో అంత లాంగ్ ట్రావెలింగ్ మధ్యలో ఏంటంటే అవాంఛనీయ సంఘటనలు అంటే అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అన్ని జరుగుతూ చాలా డెత్స్ అన్ని జరుగుతూ ఉన్నాయి. బెహ్రా హాస్పిటల్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇలాంటి విలేజెస్ కి ఒక బ్రేక్ అంటే ఒక ప్రాపర్ హెల్త్ సెటప్ ఎస్టాబ్లిష్ చేసి ఒక బ్రేక్ ఇద్దామనే ఉద్దేశంతో ఏంటంటే ఎన్ఏడి నుంచి ఇస్కోట మధ్యలో ఉండే గోపాలపట్నం ఏరియాలో మెయిన్ రోడ్ కి ఆనుకుని బెహ్రా హాస్పిటల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ బెహ్రా హాస్పిటల్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే హై క్వాలిటీ హెల్త్ కేర్ రీజనబుల్ ప్రైసెస్ టు ద బిలో పోవర్టీ లైన్. అంటే ఒక మంచి హెల్త్ సర్వీసెస్ ఒక మంచి డాక్టర్స్ ఆధ్వర్యంలో అలాగే తక్కువ రుసుముతో అంటే తక్కువ రేట్ తో బిలో పోవర్టీ లైన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఏంటంటే రీచ్ అయ్యేటట్టు విధంగా ఈ బెహ్రా హాస్పిటల్ ని మేము ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఈ బెహ్రా హాస్పిటల్లో ఆల్ హెల్త్ డిపార్ట్మెంట్స్ వీఆర్ డీలింగ్ హియర్ అండి. అందులో మేజర్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏంటంటే గైనకాలజీ అండ్ ఆబ్స్టెట్రిక్స్ విచ్ ఇస్ డీలింగ్ బై డాక్టర్ ప్రావీణ్య. షీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండి. ఆమె గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్ అండ్ షీ విల్ బి డీలింగ్ విత్ ఆల్ ద ఆబ్స్టెట్రిక్ కేసెస్. ఆల్మోస్ట్ మంత్ కి ఒక 40 to 50 డెలివరీస్ అనేది చేయడం జరుగుతుంది. అందులో ఎక్కువ శాతం నార్మల్ డెలివరీస్ కి ట్రై చేయడం అలాగే హిస్టెక్టమీస్ ఇటువంటి ప్రొసీజర్స్ అన్ని అలవగ్గా మంచి స్కిల్స్ తో ఆమె చేయడం అనేది జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ that is being dealt by Dr. Naveen Chandra andi. He is from New Delhi and he has done his DM critical care from New Delhi AIIMS and tanaki almost 7 years of experience undi. He has got a very nice which is being run by Dr. Naveen Chandra as a head and with 3 intensivists andi who works round the clock and critical care యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అన్ని మెడికల్ ఎమర్జెన్సీస్ కి ICU అన్నది రిక్వైర్మెంట్ ఉంటుంది. కానీ వన్స్ ICU వచ్చిన తర్వాత మొత్తం ఆర్గనైజ్డ్ ట్రీట్మెంట్ అన్నది క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ద్వారా పేషెంట్ కి అన్నది అందడం జరుగుతుందండి. సో దట్ ఈస్ వై క్రిటికల్ కేర్ ఇస్ వెరీ మేజర్ ఇన్ రీసెంట్ టైమ్స్ కమింగ్ టు హాస్పిటల్స్ అన్నమాట. సో ఈ క్రిటికల్ కేర్ లో అన్ని ఎమర్జెన్సీస్ లైక్ పల్మనాలజీ అంటే రెస్పిరేటరీ ఎమర్జెన్సీస్ కానీ లేదంటే న్యూరో ఎమర్జెన్సీస్ కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ కానీ సెప్సిస్ కానీ షాక్ కానీ ఇటువంటి కండిషన్స్ అన్నిటికి మేజర్ ట్రీట్మెంట్ అన్నది మన క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇక్కడ ఉన్న క్లైంట్స్ అందరికీ ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో లైక్ వైజ్ ట్రామా అండ్ న్యూరో కేర్ ఈస్ బీయింగ్ డెల్ట్ బై డాక్టర్ రామచంద్రుడు యాజ్ అన్ ఆర్థోపెడిషియన్ అండ్ డాక్టర్ చక్రవర్తి యాజ్ అ న్యూరో సర్జన్ అనమాట. వీళ్ళిద్దరు యొక్క కాంబినేషన్ లో ఏంటంటే ఎటువంటి మేజర్ యాక్సిడెంట్స్ అయినా ఎందుకంటే బేసిక్లీ ఈ ఎస్కోటా ప్రాంతంలో వాళ్ళు ఏంటంటే అరకు వెళ్లే ప్లేసెస్ అన్ని నియర్ బై టూరిస్ట్ ప్లేసెస్ అట్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో వెన్ దే ట్రావెల్ అలాంగ్ మేజర్ యాక్సిడెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో అటువంటి కేసెస్ కి ఏంటంటే ట్రామా అండ్ న్యూరో కేర్ అనేది చాలా అవసరం. హై క్వాలిఫైడ్ డాక్టర్స్ రామచంద్రుడు యాజ్ వెల్ యాజ్ డాక్టర్ చక్రవర్తి గారు హెడ్ ఇంజరీస్ ఏమైనా ఉన్నా కానీ వెంటనే అటెండ్ అవ్వటం 24/7 వాళ్ళ అవైలబిలిటీ ఉండడం అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ ఈ 2022 నుంచి 2024 ఆల్మోస్ట్ 2 years అయింది మనం ఎస్టాబ్లిష్ అయ్యి. ఆల్మోస్ట్ 35 ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజరీస్ మనం అటెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 35 లో ఏంటంటే 33 సక్సెస్ఫుల్ సర్జరీస్ అన్నది మనం జరిగింది విచ్ ఇస్ వన్ ఆఫ్ ద రికార్డ్స్ ఇన్ వైజాగ్ అండి. అంత ఎర్లీ టైంలో అన్ని మేజర్ కేసెస్ ని అంత ఎఫిషియెంట్ డాక్టర్స్ తో మొత్తం వాళ్ళందరినీ ప్రోగ్నోసిస్ అన్నది గుడ్ ప్రోగ్నోసిస్ ఇచ్చి బయటికి తీసుకురావడం అన్నది ఇట్స్ వన్ ఆఫ్ ద రికార్డ్. ఐ ప్రౌడ్లీ సే దట్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ న్యూరో యాజ్ వెల్ as ట్రామాటిక్ టీమ్ అండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్జరీ డిపార్ట్మెంట్ అండి ఇట్ ఈస్ బీయింగ్ డెల్ట్ బై డాక్టర్ కిరణ్ కుమార్. ఆయన ఆల్మోస్ట్ 8 years నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. హీ ఈస్ వెరీ క్యాపబుల్ ఇన్ డూయింగ్ ఆల్ ద లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనమాట. సో ఎవ్రీ మంత్ వీ డూ ఆల్మోస్ట్ 50 to 60 లాప్రోస్కోపిక్ సర్జరీస్. అది అంత యంగ్ ఏజ్ లో ఇన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేయడం ఉన్నది వెరీ డిఫికల్ట్ బట్ హీ ఈస్ డూయింగ్ విత్ సచ్ అన్ ఎఫిషియన్సీ. అండ్ లైక్ వైజ్ కిరణ్ కుమార్ గారితో పాటు మనకి డాక్టర్ గీతానంద్ గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆయన సీనియర్ సర్జన్ గా అండ్ హీ ద కన్సల్టెంట్ సర్జన్ గా వీళ్ళిద్దరూ కలిపి సర్జరీస్ చేస్తూ ఎంతో సక్సెస్ఫుల్ రేట్ అనేది మనది కంటిన్యూ చేస్తున్నారు. లైక్ వైజ్ వీ హావ్ గాట్ పీడియాట్రిషియన్ బై నేమ్ డాక్టర్ తాతం నాయుడు. ఆయన 24/7 ఎనీ పీడియాట్రిక్ ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ హీల్ బి కమింగ్ అండ్ హీల్ బి అటెండింగ్ ద కేస్. అండ్ ఎటువంటి న్యూనటల్ ఇష్యూస్ కానీ లైక్ వైజ్ ఇన్ఫాంట్ ఇష్యూస్ కానీ టాడ్లర్స్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కానీ హీల్ కమ్. ఎటువంటి బ్రెయిన్ అంటే న్యూరో రిలేటెడ్ ఇష్యూస్ అయినా కానీ అంటే మనకి బేసిక్లీ ఏంటంటే పిల్లల్లో సీజర్స్ అనేది కామన్ గా వస్తుంటాయి ఫెబ్రల్ సీజర్స్ అని అటువంటి కేసెస్ ఉన్నా కానీ ఆల్మోస్ట్ అన్ని రికవర్ చేస్తూ పేషెంట్స్ కి ఇక్కడ ఉన్న లోకలైట్స్ కి మంచి ట్రీట్మెంట్ ఉన్నది జరిగిందండి. సో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ హాస్పిటల్. అండ్ లైక్ వైజ్ ఐ బీయింగ్ అన్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఐ విల్ బి అవైలబుల్ రౌండ్ ద క్లాక్ ఇన్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండి. ఐ హావ్ గాట్ అ టీమ్ ఆఫ్ 3 ఎమర్జెన్సీ ఫిజిషియన్స్. వీ వర్క్ రౌండ్ ద క్లాక్. మేము ఎటువంటి ఎమర్జెన్సీస్ ఉన్నా కానీ ఫస్ట్ మేము అటెండ్ అయ్యి దాన్ని స్టెబిలైజ్ చేసి ఆ తర్వాత మేము ICU కి క్రిటికల్ కేర్ టీమ్ కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ ద యాక్చువల్ ప్రొసీజర్ ఆఫ్ బెహ్రా హాస్పిటల్లో హెల్త్ డిపార్ట్మెంట్స్ తో కాకుండా ఇంకా వెల్ హాస్పిటల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీ హావ్ గాట్ ఆల్మోస్ట్ 9 ventilators and as well as
laparoscopic machines with two high qualified laparoscopic machines and CT machine which is a 64 slices CT machine, and we have got 2 ultrasounds also. So any medical emergencies ఇక్కడ నుంచి మళ్ళీ కేసెస్ కి వేరే దగ్గరికి షిఫ్ట్ చేయటం మనం లేదంటే అటువంటి సిచ్యువేషన్స్ అన్ని రాకుండా కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ చేసి హాస్పిటల్ అనేది రౌండ్ ద క్లాక్ అనేది మేము ఉంచడం అనేది జరుగుతుంటుంది. అలాగే మన దగ్గర ఉన్న స్టాఫ్ కూడా దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్, దే హావ్ గాట్ ఆల్మోస్ట్ 10 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. మేము అందరినీ ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ని మాత్రమే తీసుకోవడం జరిగింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన ప్రతి పేషెంట్ ఏంటి అంటే దే షుడ్ నెవర్ ఫీల్ దట్ ద నర్సింగ్ కేర్ ఇస్, సో అటువంటి ఫీల్ ఇవ్వకూడదు. కాబట్టి మేము స్టార్టింగ్ నుంచి చాలా కేర్ఫుల్ గా మంచి నర్సింగ్ స్టాఫ్ ని తీసుకొని రౌండ్ ద క్లాక్ 24/7 విత్ హైలీ ట్రైన్డ్ నర్సింగ్ కేర్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. ఓటీ స్టాఫ్ కూడా దే ఆర్ వెరీ ట్రైన్డ్ అండ్ దే హావ్ గాట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. స్టాఫ్ ని మేము మంచి ఎక్స్పీరియన్స్ తోని ఇంత మేజర్ హాస్పిటల్ ని ఈ ఏరియాలో తీసుకురావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్న 5 lakh పాపులేషన్ కి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా గానీ దే షుడ్ ఓన్లీ ఫీల్ దట్ బెహ్రా ఈస్ దేర్ ఓన్ హాస్పిటల్. సో ఆ విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇంకా బెహ్రా హాస్పిటల్ యొక్క నెక్స్ట్ స్టెప్స్ కూడా చాలా అంటే వాళ్ళకి మంచి హెల్త్ స్కీమ్స్ తో మంచి డయాబెటిక్ క్యాంప్స్ అని ఇటువంటి మెడికల్ క్యాంప్స్ అని ముందుకు తీసుకొస్తూ ఉంటాం అనమాట. ప్రతి విలేజెస్ లోని మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, వాళ్ళ యొక్క చిన్న కంప్లైంట్స్ ఉన్నా కానీ దానికి హై ఇంపార్టెన్స్ ఇచ్చుకొని వాళ్ళని డయాబెటీస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కానీ బ్లడ్ ప్రెషర్స్ ఇష్యూస్ ఉన్నా కానీ మన జనరల్ ఫిజిషియన్ అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క మెడికల్ మేనేజ్మెంట్ అంతా అక్కడే ట్రీట్ చేసి అవసరమైతే హాస్పిటలైజ్ చేయడం ఉంది. ఇవన్నీ మేము ఫ్యూచర్ లో చేసిపోయే మా స్టెప్స్ అండి. థ్యాంక్ యూ.